వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించి ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ బదిలీల్లో అధికారుల మెలిక, జీరో సర్వీస్ అంగీకరిస్తేనే పరస్పర బదిలీలు అంటూ రాతపూర్వకంగా రాసివ్వాలి, ఇవ్వకపోతే బదిలీల అర్హత కోల్పోయినట్లే. కోర్టు తుది తీర్పుకి లోబడి అంగీకార పత్రం తీసుకోవాలని డిఈఓలకు ఆదేశాలు, తప్పుపడుతున్న ఉపాధ్యాయ సంఘ నేతలు అంటూ ఇలా అండర్టేకింగ్ ఇవ్వాలంటూ దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసిందనమాట. సో ఇక్కడ మ్యూచువల్ అంటే పరస్పర బదిలీలకు సంబంధించి ట్రాన్స్ఫర్ నుండి అర్హత కోల్పోయినట్లు పరిగణిస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిఈఓలకు పాఠశాల విద్యాశాఖ ఎవరైతే హెడ్ ఉంటారో వారు జారీ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనకి ప్రధానంగా 317 కానివ్వండి, 21 కానివ్వండి, 402 జీవోల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వీరైతే తీవ్రంగా ఆవేదన అయితే చెందడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ సంబంధించి బదిలీలు ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ ఎంప్లాయీస్ స్కీమ్ యూనియన్ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వారు తెలపడం జరిగిందనమాట. అంగీకార పత్రాలను నిలుపుదల చేయాలంటూ దీనికి సంబంధించి కూడా వారి డిమాండ్స్ అయితే రావడం జరిగింది. సో వచ్చేపటికి టీచర్ల మధ్య మ్యూచువల్ అంటూ జీరో సర్వీసెస్ ఒప్పుకుంటూ డిక్లరేషన్ ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు. దీంతో డ్రాప్ అవుతామని చెప్తున్న టీచర్లు, ఉద్యోగులు ఇప్పటికే పరస్పర బదిలీల కోసం కుదిరిన బేరాలంటూ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న మధ్య గొడవలు. సో ఇక్కడ వచ్చేవారికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వాలంటే ముందుగా ఈ యొక్క ట్రాన్స్ఫర్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మొన్నటిదాకా అయితే జోనల్ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, డిస్టిక్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి ఎప్పుడైతే క్లియరెన్స్ ఆర్డర్స్ వచ్చాయో, అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్కి మధ్య కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి ఇవి క్లియర్ అయితే మాత్రమే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నటువంటి డిఎస్సికి సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఎన్నెన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క టీజీటీలు కానివ్వండి, పీజీటీలు కానివ్వండి, అదేవిధంగా నాన్ టీచింగ్కి సంబంధించిన లైబ్రరీన్స్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్లు, వాచ్మెన్స్, ల్యాబ్ అటెండర్కి సంబంధించి ఇలా ప్రతి పోస్టుకు సంబంధించి మనం చాలా క్లియర్ డేటా అయితే గతంలో ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వడం జరిగిందనమాట. సో డిఎస్సికి సంబంధించి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం ఈ ఛానల్ ద్వారా చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.